హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ భరద్వాజ్. రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎంత వాడాలో అంత వాడేశారు. అసలు ఇప్పుడు రాజకీయాలను డైరెక్ట్గా చూస్తున్న వాళ్లకు ఎలా ఉందో తెలియదు, కానీ గత 15 ఏళ్లుగా రాజకీయాలను ఫాలో అయిన వాళ్ళు, గమనిస్తున్న వాళ్లకు ఈ రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ అనౌన్స్మెంట్లు, ఈ సభలో మాట్లాడిన తీరు తెన్ను చూస్తే నవ్వు, అసహ్యం, జుగుప్స అన్నీ వచ్చేస్తాయి. మన ఇంట్లో ఉన్న ఒక ఆడమనిషి మనమంటే సరిపోక మన విషయాలన్నీ తెలిసిన మనిషి బయట ప్రపంచంలోకి వెళ్ళి మన శత్రువులకు మనకు సంబంధించిన విషయాలన్నీ చెప్పి మనల్ని చంపటానికి అన్ని రకాలుగా సహకరిస్తున్నప్పుడు ఆ సహకారాన్ని సిగ్గు లేకుండా వాడుకోవడానికి ఒక పార్టీ రెడీ అయిపోయినప్పుడు, ఆ పార్టీకి మనల్ని వ్యతిరేకించే మరొక పార్టీ సహకారం అందిస్తున్నప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? అన్ని వైపుల నుంచి అన్ని శక్తులు మనల్ని ప్రెషర్గా కిందికి నెడుతున్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ప్రెషర్ గురి చేయాలని షర్మిల గారు డిసైడ్ అయ్యారు. సో రాజశేఖర్ రెడ్డి అనే ఇమేజ్ని కాంగ్రెస్ పార్టీ అత్యంత నీచంగా డెస్ట్రాయ్ చేసి ఆయన కేసుల్లో ఇరికించి, ఆయనకు సహకరించిన అధికారులందరినీ కేసుల్లో కిరికించి, సొంతంగా ఆయన కొడుకును కేసులో కిరికించి 16 నెలలు జైల్లోకి దొబ్బింది. ఆ తర్వాత కష్టపడి 10 ఏళ్ళు యుద్ధం చేసి, పోరాటం చేసి వాళ్ళ కొడుకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పరిపాలన చేసిన తర్వాత ప్రజల మ్యాండేట్ని అనుసరించి ఆయన బయటకు వచ్చారు. ఈరోజు చెల్లెలకు అన్న నచ్చలేదు. చెల్లెలకు అన్న నచ్చకపోతే ఆస్తిలో వాటాకు కోర్టుకి ఎక్కే చెల్లెల్ని చూసాము, ఆస్తి వాటా కోసం రోడ్డుకి ఎక్కే చెల్లెల్ని చూసాము. కానీ ఈ చెల్లెలు స్పెషల్. తండ్రిని చంపిన పార్టీ అయినా సరే, తండ్రిని అవమానించిన పార్టీ అయినా సరే, తండ్రిని అత్యంత నీచంగా మాట్లాడిన న్యూస్ పేపర్ అయినా సరే, అన్ననే ప్రధానమైన శత్రువు. అన్నను చంపాలి, అన్నను రాజకీయంగా చంపేయాలి అంటే ఎంత నీచానికైనా దిగజారగలిగిన చెల్లెల్ని మనం ఈరోజు చూస్తున్నాం. ఎంత నీచంగా మాట్లాడగలదు, ఏ నీచమైన పనికైనా దిగజారగలదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు క్లియర్గా, రేవంత్ రెడ్డి గారు ఈజ్ అ పార్ట్ ఆఫ్ చంద్రబాబు నాయుడుస్ డిఎన్ఏ. అలాంటి రేవంత్ రెడ్డి అనుకోకుండా తెలంగాణకు సీఎం. తెలంగాణలో ఎంతోమంది సీనియర్స్ ఉండగా కూడా రేవంత్ రెడ్డికే సీఎం పదవిని కట్టబెట్టారు బికాస్ ఆఫ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు ఇన్ కాంగ్రెస్. తన మనిషి తెలంగాణలో సీఎంగా ఉండగలగడానికి చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎంతుందో జనాలందరికీ తెలుసు. కాంగ్రెస్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి మాటకి ఎంత వెయిటేజ్ ఇచ్చిందో మన కళ్ళ ముందర కనబడుతూ ఉంది. ఇటు ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ అక్కడ కాంగ్రెస్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ సొంతంగా జగన్ చెల్లెల్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన శక్తి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. తనని ఎవరు వాడుకుంటున్నారు, తనని ఎవరు ముందుకు నడిపిస్తున్నారు, తన వెనక ఉన్న అస్త్రాలేంటి అని అర్థం చేసుకోలేని జ్ఞానం షర్మిల గారిది. తనేమనుకున్నారు షర్మిల గారు? నేను కాంగ్రెస్కి పిసిసి అధ్యక్షురాలు అయ్యాను, కాంగ్రెస్ పవర్లోకి తీసుకొచ్చుకుంటే నేను సీఎం అవుతాను. అదొక్కటే ఆలోచిస్తున్నారు. ఎట్లా సీఎం అవుతారు మీరు సీఎం అవ్వటానికి, మీరు సీఎం అవ్వాలంటే మీ ఇంట్లో ఒకరు పోవాలా? అదే మీ అన్న ఆలోచించారా? మా చెల్లి రాజకీయంగా పతనం అయిపోవాలని మీ అన్న ఆలోచించాడా? మా చెల్లి ఆర్థికంగా, కుటుంబ పరంగా పతనం అవ్వాలని ఆలోచించారా మీ అన్న? మీరు మీ అన్నను రాజకీయ పతనాన్ని సుస్పష్టంగా జనం ముందర తీసుకెళ్తున్నారు. రాజకీయంగా మీ అన్నను పతనం చేయాలన్న పోరాటాన్ని మీరు రెండు నేషనల్ పార్టీస్ని, ఒక రీజనల్ పార్టీని, వాళ్ళ పాత్రల్ని, వాళ్ళ పత్రికల్ని అన్నిటినీ జోడిస్తున్నారు కేవలం మీ అన్న మీద కక్షతో. కానీ మీ అన్న వెనక దాదాపు 1.5 కోటి మంది ప్రజలు నిలబడ్డారు. ఓడగొట్టినాక కూడా నిలబడ్డారు. 1.5 కోటి మంది ప్రజలు. గెలిచిన పార్టీకి ఓడిన పార్టీకి 30 లక్షల ఓట్ల తేడా ఉంది. ఆ 30 లక్షల ఓట్లు కూడా ఎలా వచ్చాయో జనాలందరికీ తెలుసు. దాని గురించి నేను ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ ఇష్యూస్. బట్ నేను చెప్తుంది ఏంటంటే, మీరు మీ అన్నను ఓడగొట్టాలని అనుకుంటున్న ప్రతి క్షణం మీ నాన్నను చంపుతున్నారు. మీరు పెద్ద ఫంక్షన్ పెట్టి, నాన్న ఫోటో పెట్టి, పార్టీ చేసి, పూజ చేసి, నాన్న భజన చేసి, నాన్న శత్రువులందరినీ స్టేజ్ మీదకి తీసుకొచ్చి అందరితో నాన్నను భజన చేయించడం కాదు రాజకీయం అంటే. మన రక్తాన్ని మనం గౌరవించుకోవటం, మన రక్తాన్ని మనం సముదాయించుకోవటం, మన రక్తం గెలపడానికి మనం యుద్ధం చేయటం. జనాలకు అసహ్యం ఏదు,
అదే అన్న కోసం ఒక 5 సంవత్సరాల క్రితం పాదయాత్ర చేసిన చెల్లెలు సొంత చెల్లెలు ఇప్పుడు అదే అన్న పతనాన్ని కోరుతుంది. ఎవరి మీద కోపం? అన్న మీద కోపమా, వదిన మీద కోపమా, లేకపోతే ఆ చనిపోయిన వివేకానంద రెడ్డి గారి మీద ప్రేమ, లేకపోతే చనిపోయిన వివేకానంద రెడ్డి గారి కూతురు మీద ప్రేమ? ఎవరి మీద ప్రేమ? చనిపోయిన వివేకానంద రెడ్డి గారి కూతురు నిజంగా వివేకానంద రెడ్డి గారి మీద అంత ప్రేమ ఉంటే ఆవిడ కూడా ఆత్మహత్య చేసుకుని ఉండాల్సింది. ఆవిడ కూడా ఇంకేదన్నా చేసుకొని ప్రపంచానికి తెలియజేసి ఉండాల్సింది మా నాన్న అంటే ఇంత ప్రేమ అని. కడప అవినాష్ రెడ్డిని ఓడగొట్టడం ఈజ్ నాట్ న్యాయం టు వివేకానంద రెడ్డి. వివేకానంద రెడ్డి గారికి జరగాల్సిన న్యాయం అంటూ ఏదైనా ఉందంటే ఆయన చంపిన వాళ్ళందరినీ పట్టుకొని శిక్షా స్మృతిలో అనుసరించిన చట్టాల ప్రకారం ఆ వాళ్ళని శిక్షించటం, అది కూడా న్యాయం కాదు, న్యాయానికి ప్రాయశ్చిత్తం. మీ న్యాయానికి డెఫినేషన్స్ మీరు చెప్తే డెఫినేషన్స్ మనుషులకు మొబ్బులు ఇడిపోతున్నాయి. సో రాజశేఖర్ రెడ్డి గారి గురించి ఆయన శత్రువులు స్టేజ్ మీద ఆయన లేని అవకాశాన్ని వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయన భార్య, ఆయన కూతురు వాళ్ళకు ఊతమందిస్తూ సొంత కొడుకుని, ప్రజలకు మేలు చేసిన కొడుకును ఇంత అవమానకరంగా బాధ పెడుతున్నారు. ప్రజలు మొత్తం గమనిస్తున్నారు. ఇది నేను చాలా గుండె మండి చేసిన, బాధతో చేసిన వీడియో. ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. ఈ 1 కోటి మంది ప్రజలు ఏదైతే చూస్తున్నారో వాళ్ళకు కూడా తెలుసు మీ దుర్మార్గం ఏ స్థాయికి చేరుతుందో. దయచేసి కుటుంబ పతనానికి పోరాడే అందరూ అక్క చెల్లెమ్మలకు ఈ వీడియోని అంకితం చేయండి. ఇది షేర్ చేయండి ఈ వీడియోని.